Hello guys, welcome back to C Language tutorial from Shrivik Official. మనం ఈరోజు సి లాంగ్వేజ్ ట్యూటోరియల్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. మీకు ఒకవేళ డౌట్ రావచ్చు, అరే ఇన్ని రోజులు ఇక్కడ జావా చూసినామే మళ్ళీ సి లాంగ్వేజ్ ఏంటి సడన్గా అంటే, నేను లాస్ట్ వీడియో డబుల్ డైమెన్షన్ అరేంజ్ చేసిన జావాలో. ఇప్పుడు నెక్స్ట్ నేను క్లాస్ అంటే ఏంటో చెప్పాలి, దానికి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, దానికి ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, అండ్ ఆ ఇన్స్టాన్స్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్లో ఎలా స్టోర్ అవుతుంది. సో ఇలా ఒక స్టోరీయే ఉంది. కానీ ఆ స్టోరీ మీద నేను వీడియో తీద్దాం అనుకున్నప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే, అది ఇవన్నీ చెప్తా బాగానే ఉంది, కానీ ఇవన్నీ అర్థం కావాలంటే నేను చాలా వీడియోస్లో నేనే చెప్పిన, మనకి జావా లాంటి లాంగ్వేజెస్ అర్థం కావాలంటే బేసిక్స్ సి లాంగ్వేజ్లో స్ట్రాంగ్గా ఉండాలి, సి లాంగ్వేజ్ పక్కా అని. అలాంటిది నేనే డైరెక్ట్ జావా చెప్పడం బాగాలేదు అని ఈరోజు సి లాంగ్వేజ్ బేసిక్స్ స్టార్ట్ చేస్తున్నాం. మన అందరం సి లాంగ్వేజ్ అనగానే ఇఫ్ కండిషన్స్ ఫర్ లూప్స్ రాయడమే అనుకుంటాం. కాదు, సి లాంగ్వేజ్లో మనకు తెలియాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్, విచ్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ జావా లైక్ హై లెవెల్ లాంగ్వేజెస్ ఇన్ ఎ వెరీ బెటర్ వే. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్ లెవెల్ నుంచి అనుకున్నాం కాబట్టి మనకి ప్రోగ్రామింగ్ అనగానే గుర్తొచ్చేది కంప్యూటర్. ఆ కంప్యూటర్ అంటే ఏంటి అసలు అంటే, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ మిషన్. వాట్ ఈస్ ఎ కంప్యూటర్? ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ మిషన్. ఓకే, మనం మనుషులం, మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనకు తెలుగు అర్థమవుతుంది, తోడా హిందీ అండ్ కొంచెం ఇంగ్లీష్. అలానే కంప్యూటర్కి అర్థమయ్యే కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ఏంటి అంటే బైనరీ లాంగ్వేజ్. కంప్యూటర్కి ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. ఈ బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. కంప్యూటర్కి అర్థమయ్యే భాష బైనరీ లాంగ్వేజ్. ఆ బైనరీ లాంగ్వేజ్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. జీరో అంటే ఫాల్స్, వన్ అంటే ట్రూ. సో ఈ జీరో అండ్ వన్ కాంబినేషన్లో మనకి ఈ బైనరీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో ఈ బైనరీ లాంగ్వేజ్ అర్థం అవ్వాలి అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చేయాలి. సో వెంటనే స్క్రీన్లోకి వెళ్ళిపోయి మనము మనం మామూలుగా ఒక నెంబర్ తీసుకుందాం, దాన్ని బైనరీ లాంగ్వేజ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అండ్ అది CPU ఎలా అర్థం చేసుకుంటుంది అనేది చూద్దాం. ఓకేనా, మన స్క్రీన్లోకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకొని దానికి బైనరీ వాల్యూ కనుక్కుందాం. మనకి బైనరీ నెంబర్ రావాలంటే మనం ఫాలో అవ్వాల్సిన మెథడ్ వచ్చి LCM. మనం చిన్నప్పుడు చాలా బాగా చేస్తాం మ్యాథ్స్, అందులో LCM అనేది ఒక మెథడ్ నేర్చుకుంటాం కదా, అదే LCM ఇక్కడ పర్ఫామ్ చేయాలి. ఏ నెంబర్ అయినా తీసుకోండి, 100 కావచ్చు, 200 కావచ్చు, 50 కావచ్చు, 70 కావచ్చు, ఆ నెంబర్కి బైనరీ వాల్యూ కనుక్కోవాలి అంటే LCM చేయాలి. ఏ నెంబర్తో LCM చేయాలి? 2. మనం 2 అనే నెంబర్తో ఏ నెంబర్నైనా LCM చేస్తే మనకి ఫైనల్గా వచ్చేది ఆ నెంబర్ యొక్క బైనరీ వాల్యూ వస్తుంది. అది ఎలా అంటే చూద్దాం. లెట్స్ సే ఎగ్జాంపుల్ కోసం నేను 25 అనే నెంబర్ తీసుకుంటున్నా. 20 ఇదేంటి మనకు రాయనికి వస్తలేదు, ఇందులో సింపుల్గా రాద్దాం. 25. ఓకే, 25 అనే నెంబర్ తీసుకున్నాం. దీనికి 2తో LCM చేయాలి. 2 టేబుల్లో 25 ఎప్పుడు వస్తుంది? 2 టేబుల్లో 25 రాదు. సో దానికి నియరెస్ట్ ఉన్న నెంబర్ ఏది? 24. 2 12s 24. ఓకే, 12 వేద్దాం ఇక్కడ. సో 2 టేబుల్లో 2 12s 24 వస్తుంది. రిమైండర్ ఎంత మనకి? రిమైండర్ అనేది రైట్ సైడ్ వేసుకోండి. రిమైండర్ 1. 25 - 24 ఎంత? 1 కదా. ఓకే, రిమైండర్ 1 వేసినాం. నెక్స్ట్ 12 ఎప్పుడు వస్తుంది 2 టేబుల్లో అంటే 6. 2 6 12. ఓ మసి పెద్దగా వచ్చేసింది ఇది. 2 6 12. ఇప్పుడు రిమైండర్ ఎంత? 0. ఆబ్వియస్లీ 0. నెక్స్ట్ మనకి 2 టేబుల్లో 6 వస్తుందా? ఎస్. ఎప్పుడు? 2 3s. ఓకేనా, 2 3s 6. మళ్ళీ రిమైండర్ ఎంత? 0. ఓకే, 0 డన్. ఇప్పుడు 2 టేబుల్లో 3 వస్తుందా? రాదు. నియరెస్ట్ ఉన్న నెంబర్ ఏంటి? 2 1s 2. ఓకే, 2 1s 2 వేసినాం. రిమైండర్ ఎంత మనకి? 1. రిమైండర్ 1. ఓకే, ఇప్పుడు మనకి ఈ LCM ఎక్కడ దాకా కంటిన్యూ చేయాలి అంటే, ఇలా 1 వచ్చే వరకు ఈ LCMని కంటిన్యూ చేయాలి. ఇలా 1 వచ్చే వరకు ఈ LCMని కంటిన్యూ చేయాలి. ఎప్పుడైతే ఇక్కడ 1 వస్తుందో మనకి స్టాపింగ్ అవసరం లేదు. సో ఇప్పుడు 25కి ఇదేదో పడ్డది. 25కి బైనరీ నెంబర్ ఎంత అంటే, మనం ఇక్కడ నుంచి వాల్యూస్ అనేది తీసుకోవాలి, బాటమ్ టు టాప్. ఓకేనా, బాటంలో ఏముంది? 1. ఈ 1 నుంచి స్టార్ట్ చేస్తే ఇలా పై వరకు ఈ వాల్యూస్ అనేది తీసుకుంటే మనకి 25కి బైనరీ ఈక్వివలెంట్ వాల్యూ వస్తుంది. అది ఎంత? ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి? కింద నుంచి చూసుకుంటే 1 1 2 టైమ్స్ 0 వచ్చింది, 2 టైమ్స్ 0. ఓకే, నెక్స్ట్ వచ్చి మళ్ళీ 1. సో 25కి బైనరీ వాల్యూ ఎంత? 1101. ఎప్పుడైతే మనకి ఈ 1101 అనేది కంప్యూటర్కి CPUకి హిట్ వెళ్తుందో అప్పుడు దానికి ఏమర్థమవుతుంది? ఓకే, 25 అనే నెంబర్ వచ్చింది అని అనుకుంటుంది. మనకి బైనరీ లాంగ్వేజ్లో 25 అంటే 1101 అని అర్థం. అదే మనకి మామూలుగా మ్యాథమెటిక్స్లో
25 ఇలా 25 అని రాస్తాం. బైనరీ లాంగ్వేజ్లో రాయాలంటే మాత్రం ఇలా 1101 అంటే 25 అని అర్థం. ఓకేనా, మనం మామూలు నెంబర్ని ఇలా బైనరీ లాంగ్వేజ్కి ఎలా కన్వర్ట్ చేస్తామో కూడా చూసినాం. ఓకే, డన్. మొత్తానికి ఒక నెంబర్కి బైనరీ వాల్యూ ఎలా కనుక్కుంటామో చూసినాం. 25 అనే నెంబర్కి బైనరీ వాల్యూ వచ్చి 1101. దీని తర్వాత మనకు తెలియాల్సింది స్టోరేజ్ మెజర్మెంట్. మనందరికీ జిగాబైట్ తెలుసు, మెగాబైట్ తెలుసు, టెరాబైట్ తెలుసు. కానీ స్మాలెస్ట్ మెజర్మెంట్ ఆఫ్ స్టోరేజ్ ఏంటి అంటే బిట్స్. స్మాలెస్ట్ మెజర్మెంట్ ఆఫ్ స్టోరేజ్ ఇస్ బిట్స్. మనం ఇందాక ఒక 25కి బైనరీ వాల్యూ వచ్చింది కదా, 11001 అని, మొత్తం 5 డిజిట్స్ వచ్చినాయి. ఇలా ఒక్కొక్క నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ 1, తర్వాత 1001 అని, ఇది ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క బిట్ అవుతుంది. మొత్తం మనకి ఎన్ని బిట్స్ వాల్యూ వచ్చింది? 5 బిట్స్ వాల్యూ అనేది వచ్చింది. అంటే మనం 25 అనే నెంబర్ని స్టోర్ చేయాలంటే మొత్తం 5 బిట్స్ స్టోరేజ్ కావాలి. 5 బిట్స్ స్టోరేజ్ కావాలి. ఇది బిట్స్ అంటే ఇలా మనకి 8 బిట్స్ అవుతే 1 బైట్ అవుతుంది. అలా మనకి 1024 బైట్స్ అవుతే 1 కిలోబైట్ అవుతుంది. అదేవిధంగా మనకి 1024 కిలోబైట్స్ అయితే 1 మెగాబైట్ అవుతుంది. అదేవిధంగా 1024 మెగాబైట్స్ అయితే 1 జిగాబైట్ అవుతుంది. అదేవిధంగా 1024 జిగాబైట్స్ అయితే 1 టెరాబైట్ అవుతుంది. ఇది మొత్తం స్టోరేజ్ స్టోరీ. ఓకే, దీన్ని కూడా పక్కన పెడితే మనం ఇప్పటివరకు మన సిస్టమ్కి బైనరీయే అర్థమవుతుంది అంటున్నాం. కాకపోతే మనమైతే బైనరీ లాంగ్వేజ్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వం కదా, మనం మెజారిటీ వాడేది ఇంగ్లీషే. మరి మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ని సిస్టమ్కి అర్థమయ్యే బైనరీకి ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు? మనకి సిస్టమ్కి మధ్యలో మీడియేటర్ ఎవరు ఉన్నారు అంటే మనకి సిస్టమ్కి మధ్యలో ఒక మీడియేటర్ ఉంటుంది. అదే ఈ మొత్తం టాస్క్లని పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తుంది. ఆ మీడియేటర్ ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. ఓకేనా, మనకి సిస్టమ్కి మధ్యలో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేరే మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ని దానికి అర్థమయ్యే భాషలోకి బైనరీలో కన్వర్ట్ చేయడం కానీ ఇంకా చాలా టాస్కులు పర్ఫామ్ చేస్తుంది. ఆ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ రిటర్న్ అండ్ అరేంజ్డ్ ఇన్ అన్ ఆర్డర్ టు పర్ఫామ్ ఏ పర్టిక్యులర్ టాస్క్. ప్రోగ్రామ్ అంటే అందులో మనం ఒక సెట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం. ఆ కోడ్ ఎగ్జిక్యూషన్ బట్టి మనకు ఒక పర్టికులర్ టాస్క్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకేనా, ఒక పర్టికులర్ టాస్క్ పర్ఫామ్ చేయాలి అంటే మనం ఒక కోడ్ రాయాలి. ఆ కోడ్నే మనం ప్రోగ్రామ్ అంటున్నాం. ఈ ప్రోగ్రామ్నే మనం సాఫ్ట్వేర్ అంటున్నాం. ఇది మొత్తం స్టోరీ. ఓకే, డన్. మనం సాఫ్ట్వేర్ అంటున్నాం కదా. ఈ సాఫ్ట్వేర్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటేనే మనకు తెలుస్తుంది యాప్స్. మనకి ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ఉంది. ఎంఎస్ వర్డ్ దేనికోసం వాడతాం? డాక్యుమెంట్స్ జనరేట్ చేయడం కోసం వాడతాం. దాంతోపాటు ఎక్సెల్ ఉంది క్యాలిక్యులేషన్స్ కోసం. ఇప్పుడు టాలీ ఉంది అకౌంటింగ్ కోసం. సో ఇలా యాప్స్ ఏవైతే ఉన్నాయో, దాని తర్వాత మనకి ప్రజెంటేషన్ కోసం పవర్ పాయింట్ కూడా ఉంది. సో ఇలా యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ మనం ఇవన్నీ అప్లికేషన్స్, వీటిని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. ఓకేనా, వీటన్నిటిని కలిపి మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. నెక్స్ట్ వచ్చి సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే ఇందులో ఫస్ట్ మనకు వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓఎస్ సాఫ్ట్వేర్ అంటాం. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనం ఏదో అనుకుంటాం. అది సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు నా ల్యాప్టాప్ డెల్, దీంట్లో చూసుకుంటే నేను వాడే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్. ఒకవేళ మీరు యాపిల్ మ్యాక్ వాడుతూ ఉంటే మీరు వాడే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఇలా ఈ విండోస్ ఏదైతే ఉందో దీన్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మన ఎంటైర్ సిస్టమ్ ఉంది కదా, ఇప్పుడు మన ల్యాప్టాప్ రన్ అవ్వాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఆపరేటింగ్ సిస్టమ్ లేదనుకోండి, ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదనుకోండి, ఇది ఉత్తి డబ్బా అవుతుంది. దీంతో మనకేం పని ఉండదు. ఇంకా ఈ మొత్తం సిస్టమ్ రన్ అవ్వాలి, ఎంటైర్ సిస్టమ్ అంటే మనకి కావాల్సింది ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ లేకపోతే మన సిస్టమ్ సింపుల్గా డబ్బా అవుతుంది. దాంతో ఏం పని చేయలేము. ఇంకా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్లో చాలా ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. విండోస్ అనే కాదు, మనకి ఇంకా ఉన్నాయి. ఫస్ట్ వచ్చి మనకి ఫేమస్ వచ్చి మైక్రోసాఫ్ట్ విండోస్. దాని తర్వాత మైక్రోసాఫ్ట్ డాస్. మనకి విండోస్ ఐడియా ఉంటుంది కానీ డాస్ ఐడియా ఉండదు. డాస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. మనకి ఇప్పుడు విండోస్ కాకుండా డాస్లోనే మనం డెవలప్మెంట్ అనేది చేస్తాం. సో నౌ వీఆర్ మెయిన్లీ కన్సిడర్డ్ అబౌట్ డాస్. మనకి మైక్రోసాఫ్ట్ విండోస్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ డాస్ కూడా ఉంటుంది. దీని తర్వాత యూనిక్స్ ఉంది, దాని తర్వాత లైనెక్స్ ఉంది. దాని తర్వాత మనం చూసుకుంటే యాపిల్ ఫేమస్ మ్యాక్ విండోస్ ఉంటుంది. మీరు ఒకవేళ మ్యాక్ ల్యాప్టాప్ వాడితే మనం మ్యాక్లో మెజారిటీ చూసేది మ్యాక్ విండోస్. అండ్ దాంతోపాటు మ్యాక్ డాస్ కూడా ఉంటుంది. ఎలా అయితే మైక్రోసాఫ్ట్ డాస్ ఉందో మనకి మ్యాక్ డాస్ కూడా ఉంటుంది. మ్యాక్ అంటే మీకు మనకి మ్యాక్ అంటే వచ్చి మ్యాక్ అంటాం. మ్యాక్ ఫుల్ ఫామ్ వచ్చి మెసింటోస్. మ్యాక్ ఫుల్ ఫామ్ వచ్చి
మెసింటోస్. ఓకేనా. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టంలో కూడా మనకి వెరైటీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. సిస్టమ్ సాఫ్ట్వేర్స్లో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్తో పాటు డివైస్ డ్రైవర్ సాఫ్ట్వేర్ కూడా ఉంది. ఈ డివైస్ డ్రైవర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు ఈ సిస్టంలో మానిటర్ ఉంది, కీబోర్డ్ ఉంది, మౌస్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ కీబోర్డ్లో కీ ప్రెస్ చేస్తే మనకు మానిటర్లో కొంచెం చేంజ్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ వర్డ్ ఓపెన్ చేసి మనం ఏదైనా కీబోర్డ్లో టైప్ చేస్తే మానిటర్లో రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. అలా టైప్ చేసుకుంటూ వెళ్తుంది మానిటర్లో కూడా. సో మానిటర్లో మనకు ఆ వర్డ్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు మౌస్ ఉంది, మౌస్లో మనం ఇలా చేతిపెట్టి ఇలా అంటే మనకి కర్సర్ అనేది మూవ్ అవుతుంది. ఏదైనా క్లిక్ చేస్తే మౌస్తో మనకి ఏదైనా యాప్ మీద వెళ్ళి క్లిక్ చేసినాం అనుకో, డబుల్ క్లిక్, ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా మనకి మానిటర్కి, కీబోర్డ్కి, మౌస్కి వీటన్నిటికీ కనెక్షన్ బిల్డ్ చేసి ఇలా ఒక రియాక్టివ్ సిస్టమ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మనకి డివైస్ డ్రైవర్ సాఫ్ట్వేర్ కావాలి. కీబోర్డ్తో మానిటర్కి కనెక్ట్ చేయాలన్నా, మానిటర్ టు మౌస్ కనెక్ట్ చేయాలన్నా ఈ డివైస్ డ్రైవర్ సాఫ్ట్వేర్ అనేది ఇంపార్టెంట్. ఇది అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ డివైసెస్ ఏదైతే ఉన్నాయో, మానిటర్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, మౌస్ కావచ్చు, బేసికల్లీ ఈ డివైసెస్ అనేవి 3 టైప్స్గా క్లాసిఫై అయ్యి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి మనకి ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ డివైసెస్ అంటే కీబోర్డు, మౌజు, స్కానర్లో మనం స్కాన్ చేసి కాపీ తీస్తాం కదా, మనం స్కానర్లో స్కాన్ చేసి మనం ఏదైనా పీడిఎఫ్ కానీ ఏదైనా జనరేట్ చేస్తాం. సో వీటన్నిటిని ఇన్పుట్ డివైసెస్ అంటాం. నెక్స్ట్ వచ్చి అవుట్పుట్ డివైసెస్ కూడా ఉంటాయి. అవుట్పుట్ డివైసెస్ విషయానికి వస్తే మానిటర్ అవ్వచ్చు, ప్రింటర్ కావచ్చు. మానిటర్ ఏమో మనకు అవుట్పుట్ని షో చేస్తుంది, ప్రింటర్ ఏమో మనకు ప్రింట్ ఇస్తుంది. సో ప్రింటర్, మానిటర్ అన్ని అవుట్పుట్ డివైసెస్ కిందకి వస్తాయి. ఈ 2 డివైసెస్ మనకి ఈ 2 అవుట్పుట్ ఇన్పుట్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఫెమిలియర్. మనకి తెలియని ఇంకో థర్డ్ టైప్ ఉంది డివైజెస్లో, అదే స్టోరేజ్ డివైసెస్. ఓకేనా. స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 2 టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి టెంపరరీ స్టోరేజ్, సెకండ్ వన్ వచ్చి పర్మనెంట్ స్టోరేజ్ అంటాం. టెంపరరీ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి ర్యామ్ కావచ్చు, రామ్ కావచ్చు. ఇప్పుడు మనం మొబైల్లో చూసుకుంటే 6 GB ర్యామ్, 12 GB ర్యామ్ అలా ఉంటుంది కదా. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఈ ర్యామ్లో మనకి టెంపరరీ స్టోరేజ్ అనమాట. ఇందులో ఏది పర్మనెంట్ ఉండదు. మనం ఇందులోకి ఏది లోడ్ చేసినా ర్యామ్లోకి అది పర్మనెంట్ ఉండదు, మనం వాడినంతసేపు ఉంటుంది. మనం ఎప్పుడైతే మన సిస్టమ్ క్లోజ్ చేస్తామో ఆ ర్యామ్లో నుంచి స్టోరేజ్ అంతా వెళ్ళిపోతుంది. మనకి ర్యామ్లో మొత్తం టెంపరరీ స్టోరేజే, పర్మనెంట్గా ఏది స్టోర్ చేయలేము. నెక్స్ట్ విషయానికి వస్తే పర్మనెంట్ స్టోరేజ్ అంటున్నాం. ఈ పర్మనెంట్ స్టోరేజ్ కింద మనకి హార్డ్ డిస్క్ వస్తుంది, అండ్ దాంతోపాటు పెన్ డ్రైవ్, సిడి, ఇవన్నీ పర్మనెంట్ స్టోరేజ్ కిందకి వస్తాయి. ఎందుకు అంటే హార్డ్ డిస్క్లో ఒక్కసారి ఏదైనా డేటా స్టోర్ చేసాం అనుకోండి, అది పర్మనెంట్. అలానే మనం పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి మొత్తం ఏదైనా ఫైల్స్ కావాలంటే కాపీ చేసుకుంటాం, అవి కూడా పర్మనెంట్. మనకి పెన్ డ్రైవ్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోవు, అందులో పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది. అందుకే వాటిని పర్మనెంట్ స్టోరేజ్ కేటగిరీ కిందకి వస్తాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా టెంపరరీ స్టోరేజ్ అంటే ఏంటి, పర్మనెంట్ స్టోరేజ్ అంటే ఏంటి. నెక్స్ట్ విషయానికి వస్తే ఇప్పుడు మనం బేసిక్స్ అన్ని కవర్ చేసినట్టు ఇప్పుడు మనకి యాక్చువల్ కాన్సెప్ట్ లాంగ్వేజెస్. మనం ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేసినాం ఈ వీడియో, లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఓపెన్ చేసినాం. ఏ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఓపెన్ చేసినాం. అది బాగానే ఉంది. మనకి ఈ లాంగ్వేజెస్లో సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, C# కావచ్చు, ఏదైనా లాంగ్వేజ్ని ఎందుకు వాడాలి అసలు? ఈ లాంగ్వేజెస్తో మనకు పని ఏంటి అంటే వి యూస్ లాంగ్వేజ్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్. ఇప్పటి వరకు మనం ఏవైతే డివైస్ డ్రైవర్ సాఫ్ట్వేర్ కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ లైక్ విండోస్ కావచ్చు, డాస్ కావచ్చు, ఈ మనం దానికి ముందు మాట్లాడుకున్న ఏదైతే మీడియేటర్ ఉంటుందో మనకి సిస్టమ్కి మధ్యలో, ఆ మీడియేటర్ సాఫ్ట్వేర్ని కనుక్కోవడం కావచ్చు, బిల్డ్ చేయడం కావచ్చు, వీటన్నిటిని బిల్డ్ చేయాలి. ఇలాంటి సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేయాలి అంటే మనకి ఈ లాంగ్వేజెస్ అవసరం పడుతుంది. ఈ లాంగ్వేజెస్లో కోడ్ రాసి మనం అలాంటి సాఫ్ట్వేర్ అనేది బిల్డ్ చేస్తాం. అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ లాంగ్వేజెస్లో మనకి 3 లెవెల్స్ ఉంటాయి. ఈ లాంగ్వేజ్ అనేది మొత్తం 3 లెవెల్స్గా క్లాసిఫై అయి ఉంది. ఫస్ట్ వన్ వచ్చి లో లెవెల్, సెకండ్ వన్ వచ్చి మిడిల్ లెవెల్, థర్డ్ వన్ వచ్చి హై లెవెల్. ఓకేనా. ఫస్ట్ లో లెవెల్ విషయానికి వస్తే లో లెవెల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి అసెంబ్లీ మాత్రమే అర్థమవుతుంది. అందులో లో లెవెల్ లాంగ్వేజెస్ మనం యూజ్ చేసినాం అనుకోండి, అందులో కోడ్ రాయాలి అంటే మనం ఓన్లీ అసెంబ్లీ మాత్రమే రాయగలుగుతాం. మనకు అసెంబ్లీ ఐడియా లేదు. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ వేస్తే అసెంబ్లీ ఎలా కనిపిస్తుందో, సో ఆ లాంగ్వేజ్ని వాడి మనం ఆ కోడ్ రాయాలి. నెక్స్ట్ వన్ వచ్చి హై లెవెల్. హై లెవెల్ విషయానికి వస్తే మనకి హై లెవెల్లో ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే కోడ్ రాయగలుగుతాం. ఓకేనా. అందులో దానికి ఇంగ్లీష్ మాత్రమే అర్థమవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ జావా. మనం జావాలో ఓన్లీ ఇంగ్లీష్ వాడి మాత్రమే కోడ్ రాయగలుగుతాం. జావా కానివ్వండి, పైథాన్ కానివ్వండి, ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్ కిందకి వస్తాయి. వాటికి ఇంగ్లీష్ మాత్రమే అర్థమవుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే మిడిల్ లెవెల్. ఈ మిడిల్ లెవెల్ స్పెషాలిటీ ఏంటి అంటే వీటికి ఇంగ్లీష్ అర్థమవుతుంది, దాంతోపాటు అసెంబ్లీ కూడా అర్థమవుతుంది. ఇంగ్లీషు, అసెంబ్లీ రెండు అర్థమవుతాయి. మనకి ఈ మిడిల్ లెవెల్లో C++ వస్తాయి. C++ బెస్ట్ అడ్వాంటేజ్, మనం అసెంబ్లీలో రాయొచ్చు, దాంతోపాటు ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు.
మనకు అసెంబ్లీ తెలియదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇంగ్లీష్లోనే కోడ్ రాస్తాం సిలో కూడా. సో అసెంబ్లీ మనకు ఐడియా లేదు, అందుకే ఇంగ్లీష్లో వాడతాం. ఇది లో లెవెల్, మిడిల్ లెవెల్, హై లెవెల్ స్టోరీ. సూపర్ కదా. ఓకే డన్. ఇది ఇప్పటివరకు మనం లాంగ్వేజ్ స్టోరీ. ప్రస్తుతానికి మనం ఇప్పుడు సి లాంగ్వేజ్లో కోడ్ ఎలా రాస్తాం అండ్ ఆ కోడ్ రాసి మనం ఏమనుకున్నాం, ఇప్పుడు ఇంగ్లీష్లో కోడ్ రాద్దాం అనుకున్నాం. మరి ఆ కోడ్కి అవుట్పుట్ ప్రాసెస్ చేయాలి అంటే అది సిపియూ దగ్గరికి వెళ్ళాలి. సిపియూకి వెళ్ళే ముందు సిపియూకి అర్థమయ్యే భాష బైనరీ లాంగ్వేజ్ అనుకున్నాం. మరి మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ని, మనం రాసిన ఇంగ్లీష్ని సిపియూకి అర్థమయ్యే బైనరీ లాంగ్వేజ్కి ఏ సాఫ్ట్వేర్ కన్వర్ట్ చేస్తుంది, ఆ సాఫ్ట్వేర్ పేరేంటి, దాని వర్కింగ్ ఏంటి, అండ్ కోడ్ రాసినప్పటి నుంచి అవుట్పుట్ చూసే వరకు మధ్యలో ఏమేమి ప్రాసెస్ జరుగుతుంది, అక్కడ ఒక పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కొంచెం జాగ్రత్తగా వినండి, ఓకేనా. ఫస్ట్ మనం కోడ్ రాస్తాం మనకు అర్థమయ్యే ఇంగ్లీష్లో. దాన్ని ఇప్పుడు మనం ఫస్ట్ అవుట్పుట్ చూడాలి అంటే కంపైల్ చేయాలి. దాన్ని మనం కంపైల్ చేయాలి. ఎందుకు అంటే మనం ఇంగ్లీష్లో రాసినాం, సిపియూకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏమో బైనరీ లాంగ్వేజ్. కాబట్టి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ నుంచి సిపియూకి అర్థమయ్యే లాంగ్వేజ్ కన్వర్ట్ చేయాలి అంటే మనకి కంపైలర్ కావాలి. కంపైలర్తో కంపైల్ చేస్తే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ సిపియూకి అర్థమయ్యే లాంగ్వేజ్ కిందికి మారుతుంది. ఈ కంపైలర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్. కంపైలర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్, ఓకేనా. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, కంపైలర్ అనే సాఫ్ట్వేర్ అంటే మనం రాసిన మొత్తం కోడ్ని కంపైల్ చేసి అందులో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, మనం ఏమైనా మిస్టేక్స్ రాసినాం అనుకోండి, ఆ ఎర్రర్స్ని త్రో చేస్తుంది. ఒకవేళ ఏమేమి ఎర్రర్స్ లేవనుకోండి, సక్సెస్ఫుల్గా మొత్తం కోడ్ని కంపైల్ చేసి ఒక ఆబ్జెక్ట్ ఫైల్ని జనరేట్ చేస్తుంది. హార్డ్ డిస్క్లో ఒక ఆబ్జెక్ట్ ఫైల్ని జనరేట్ చేస్తుంది. ఓ ఆబ్జెక్ట్ ఫైల్లో ఏముంటుంది అంటే మనం రాసిన ఇంగ్లీష్ కోడ్ మొత్తాన్ని బైట్ కోడ్ బైనరీ లాంగ్వేజ్లోకి మార్చి ఆ ఆబ్జెక్ట్ ఫైల్లో స్టోర్ చేసి ఆ ఆబ్జెక్ట్ ఫైల్ అనేది హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తుంది. ఆబ్జెక్ట్ ఫైల్ ఎందుకు అంటున్నాము అంటే కంపైలర్ ఏదైతే ఫైల్ జనరేట్ చేస్తుందో అది ఏదైనా నేమ్తో జనరేట్ చేయొచ్చు. లైక్ ఏబిసిడి అనుకుందాం, ఆ ఏబిసిడి డాట్ ఓబీజే అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తుంది, ఓకేనా. ఏం ఎక్స్టెన్షన్తో, .obj అంటే ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఫైల్ అని అర్థం, ఓకేనా. మనకి సి లాంగ్వేజ్ కంపైలర్ అనేది కంపైల్ చేసిన తర్వాత హార్డ్ డిస్క్లో ఒక ఆబ్జెక్ట్ ఫైల్ జనరేట్ చేసి అందులో మనం రాసిన ఇంగ్లీష్ కోడ్ మొత్తాన్ని బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి ఆ బైనరీ లాంగ్వేజ్ కోడ్ మొత్తం ఆ ఆబ్జెక్ట్ ఫైల్లో ఉంటుంది. సూపర్. ఇప్పుడు మన కోడ్ అనేది బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయిపోయింది, అది సిపియూకి అర్థమైపోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా అవుట్పుట్ చూసేయడమేనా అంటే కాదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం రాసిన ఏదైతే మనకి కంపైలర్ జనరేట్ చేసిన ఆబ్జెక్ట్ ఫైల్ ఏదైతే ఉందో దీనికి మనం అవుట్పుట్ చూడాలి అంటే మనకి సి లాంగ్వేజ్లో కొన్ని లైబ్రరీ ఫైల్స్ ఉంటాయి. ఆ లైబ్రరీ ఫైల్స్ మొత్తం మన కోడ్కి లింక్ అయి ఉంటేనే ఆ కోడ్, మనకి సి లాంగ్వేజ్లో లైబ్రరీ ఫైల్స్ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ మొత్తం మన కోడ్కి లింక్ అయి ఉంటేనే మనకి ఆ అవుట్పుట్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో మనం ఈ సి లాంగ్వేజ్ ఫైల్స్ లైబ్రరీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫస్ట్ మన కోడ్తో మన ఆబ్జెక్ట్ ఫైల్తో లింక్ చేయాలి. అది ఎలా, అది ఎవరు చేస్తారు అంటే లింకర్ చేస్తుంది. అది ఎవరు చేస్తారు, లింకర్ చేస్తుంది. ఈ లింకర్ అంటే ఏంటి మరి అంటే లింకర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్, ఓకేనా. లింకర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ విచ్ లింక్స్ ఆల్ సి లాంగ్వేజ్ లైబ్రరీ ఫైల్స్ టు అవర్ కోడ్. ఇది మొత్తం లింక్ చేసి మనకి ఇప్పుడు ఈ లింక్ చేయడంతో పాటు ఇంకో పని కూడా చేస్తుంది. ఇప్పుడు ఈ మన బైనరీ లాంగ్వేజ్ కోడ్కి ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ ఫైల్లో, ఈ ఆబ్జెక్ట్ ఫైల్కి మొత్తం లైబ్రరీ ఫైల్స్ లింక్ చేసిన తర్వాత ఒక కొత్త ఫైల్ జనరేట్ చేస్తుంది. అదే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటాం. ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటే ఇంకా రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్ అని అర్థం. సో ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అని ఎందుకు అంటున్నాము అంటే లింకర్ మొత్తం లైబ్రరీ ఫైల్స్ని లింక్ చేసినాక .exe ఎక్స్టెన్షన్తో మనకి ఇంకో కొత్త ఫైల్ జనరేట్ చేసి అందులో మొత్తం లైబ్రరీ ఫైల్స్ లింక్ అయి ఉన్న మన బైనరీ కోడ్ని అందులో స్టోర్ చేసి పెడుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని ఎక్కడ స్టోర్ చేస్తుంది లింకర్ అంటే హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కూడా జనరేట్ అయిపోయింది, డైరెక్ట్ అవుట్పుట్ చూసేయడమేనా అంటే కాదు, ఇంకా ప్రాసెస్ ఉంది. అదేంటి అంటే మనకి ఇప్పటివరకు ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది హార్డ్ డిస్క్లో ఉంది, దాన్ని మనం ర్యామ్లోకి లోడ్ చేయాలి. ఎందుకు అంటే మనకి హార్డ్ డిస్క్లో ఏదైతే ప్రాసెస్ ఉందో అది మనకి చాలా స్లో. మనం అదే ర్యామ్లో చూసుకుంటే హార్డ్ డిస్క్ కంటే 10,000 టైమ్స్ ఫాస్ట్గా అవుట్పుట్ అనేది ప్రాసెస్ అవుతుంది. హార్డ్ డిస్క్ కంటే 10,000 టైమ్స్ ఫాస్ట్గా ర్యామ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి మనం హార్డ్ డిస్క్లో నుంచి మన ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ర్యామ్లోకి లోడ్ చేస్తాం. అది మనం చేస్తామా అంటే కాదు, లోడర్ చేస్తుంది. ఈ లోడర్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్. లోడర్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా. లోడర్ అనేది సింపుల్గా ఆపరేటింగ్ సిస్టమ్. అది మనకు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ హార్డ్ డిస్క్లో నుంచి ర్యామ్లోకి లోడ్ చేస్తుంది. ఓకే, ర్యామ్లోకి లోడ్ చేసినాక ఇప్పుడు ఏంటి పని అంటే ర్యామ్ మనకి సిపియూకి మన కోడ్ని పంపిస్తుంది, సిపియూ ప్రాసెస్ చేస్తుంది, అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. ఒకవేళ అవుట్పుట్ మనకు షో అయ్యాక ఆ అవుట్పుట్ మనకు నచ్చిన అవుట్పుట్ అనుకోండి, మనం ఓకే సాటిస్ఫైడ్ అని మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తే డన్. లేదు మనకు నచ్చిన అవుట్పుట్ రాలేదు, మనం ఎక్కడో మిస్టేక్ చేసినాం మన కోడ్లో అనిపిస్తే మళ్ళీ కోడ్ రాయడం,
కంపైల్ చేయడం, కంపైలర్ ఎర్రర్స్ షో చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవడం, ఒకవేళ ఏమి ఎర్రర్స్ లేకుండా కంపైల్ చేసి ఆబ్జెక్ట్ ఫైల్ జనరేట్ చేస్తే దాన్ని మళ్ళీ లింకర్తో అన్ని సి లైబ్రరీ ఫైల్స్ లింక్ చేయడం, దాని తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని లోడర్తో లోడ్ చేయడం ర్యామ్లోకి, ఆ తర్వాత సిపియూకి పంపించడం, మళ్ళీ అవుట్పుట్ ప్రాసెస్ అవ్వడం, మళ్ళీ అవుట్పుట్ చూడడం. ఓకేనా, ఇంత ప్రాసెస్ ఉంది. ఒకవేళ అప్పుడు కూడా మనకు కావాల్సిన అవుట్పుట్ రాలేదనుకోండి, మళ్ళీ రైటింగ్, కంపైలింగ్, లింకింగ్, లోడింగ్, ర్యామ్లోకి లోడ్ చేసిన తర్వాత అవుట్పుట్ ప్రాసెస్, అవుట్పుట్ చూడడం. సో ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. అర్థమైంది అనుకుంటున్నా? ఇది మొత్తం మనకు కావాల్సిన బేసిక్స్. మనం ఫస్ట్ కోడ్ రాసే ముందు సి లాంగ్వేజ్లో ఈ బేసిక్స్ అన్న ఐడియా ఉండాలి. ఈ క్లాస్ కొంచెం బోరింగ్ ఉన్నా సరే చాలా ఇన్ఫర్మేటివ్ క్లాస్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఈ క్లాస్లో మనకు తెలుసుకున్నాం. ఓకేనా, అందుకే మనం ఫస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటాం. ఇప్పుడు మనకి ఎన్ని విషయాలు చూసిరా, మనకి సిపియూకి అర్థమయ్యే భాష బైనరీ లాంగ్వేజ్ అని, దానికి అర్థమయ్యే భాష కన్వర్ట్ చేసేది సాఫ్ట్వేర్ అని, ఆ సాఫ్ట్వేర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ లాంగ్వేజెస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మిడిల్ లెవెల్, లో లెవెల్, హై లెవెల్ అని ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. అండ్ మనం కోడ్ రాసి అవుట్పుట్ చూసే ముందు ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో కంపైలర్, లింకర్, లోడర్ అండ్ ర్యామ్లోకి ఎందుకు లోడ్ చేస్తున్నాం, ఇన్ని విషయాలు దాగున్నాయి. సో ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఈ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టేసి ఈ వీడియోకి లైక్ కొట్టేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.